వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతీయ విద్యా వ్యవస్థను కుదిపేసిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం, సిబిఎస్ఈ క్లాస్ 12 ఆన్ స్క్రీన్ మార్కింగ్ లోపాలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన మాట వాస్తవం. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన సమస్యపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా స్పందించింది. అయితే విద్యార్థుల ఇబ్బందులను తీర్చడం పక్కన పెట్టి ఈ సంక్షోభాన్ని ఒక రాజకీయ అవకాశంగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. పరీక్షల పవిత్రతను కాపాడటానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంటే, ప్రతిపక్షం మాత్రం పడిపోతున్న రాజకీయ గ్రాఫ్ ను పెంచుకోవడానికి విద్యార్థులను పావులుగా వాడుకుంటోంది. సమస్యలు వెలుగు చూసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయకుండా విద్యార్థుల పక్షాన నిలిచింది. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి, నిందితులను కఠినంగా శిక్షించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది. నీట్ పరీక్ష అక్రమాలపై ఎలాంటి పక్షపాతం లేకుండా సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్రం తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించింది. ప్రశ్నాపత్రాల లీకేజ్ కి కారణమైన ముఠాలను ఛేదించి దేశవ్యాప్తంగా పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. సిబిఎస్ఈలో జరిగిన సాంకేతిక లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ బోర్డు చైర్మన్ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాన్షు గుప్తాలను కేంద్ర పదవుల నుంచి తొలగించింది. లోపాలకు తావు లేకుండా కఠిన జవాబుదారితనాన్ని అమలు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఓఎస్ఎం విధానంలో కొనుగోలు అక్రమాలపై సమీక్ష జరపడానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ నేతృత్వంలో కమిటీని వేసి నెల రోజుల్లో నివేదిక కోరింది. రివాల్యుయేషన్ వెబ్సైట్లపై ఎలాంటి హ్యాకింగ్, సైబర్ దాడులు జరగకుండా ప్రత్యేక సైబర్ భద్రతా సంస్థలను రంగంలో దించింది. ఈ చర్యలన్నీ మోదీ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తుపై ఉన్న శ్రద్ధను, వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే సంకల్పాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనను తగ్గించే పనిలో ఉంటే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం ఈ సంక్షోభాన్ని ప్రభుత్వంపై బురద జల్లడానికి ఒక వేదికగా మార్చుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడంలో కుట్ర ఉందంటూ ఆయన చేసిన ఆరోపణలను సిబిఎస్ఈ బోర్డు పూర్తిగా ఖండించింది. ప్రభుత్వ కొనుగోలు నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా టెండర్ ప్రక్రియ జరిగిందని బోర్డు స్పష్టం చేసినప్పటికీ రాహుల్ గాంధీ కావాలని తప్పుడు ప్రచారాన్ని కొనసాగించారు. ఇటీవల ఆయన కొందరు విద్యార్థులను కలిసి ఆ సంభాషణను కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేయడానికి ఉపయోగించుకున్నారు. మన యువత కేవలం రీల్స్ చేసుకుంటూ, పకోడీలు వేసుకుంటూ ఉండాలని మోదీ కోరుకుంటున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతను చూపిస్తున్నాయి. దేశంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్స్, ముద్రా లోన్స్ ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ విధానాలను అవహేళన చేస్తూ విద్యార్థుల ముందు రాజకీయ ఉపన్యాసాలు దంచడం ఎంతవరకు సమంజసం? జర్నలిస్టులు సిబిఐ కంటే 18 ఏళ్ల పిల్లవాడి గొప్పవాడంటూ వ్యాఖ్యానించడం ద్వారా దేశంలోని దర్యాప్తు సంస్థల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు రాహుల్ ప్రయత్నించారు. సమస్యలను పరిష్కరించడం ఆయన ఉద్దేశం కాదు. కేవలం ఆ సమస్యల ఆధారంగా రాజకీయం చేయడమే ఆయన ఏకైక లక్ష్యం. విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీకి ఉన్నది నిజమైన ప్రేమో లేక రాజకీయ స్వార్థమో అనేది వారు ప్రకటించిన ఉద్యమ షెడ్యూల్ చూస్తేనే అర్థమవుతుంది. దేశంలో కోచింగ్ హబ్ గా పేరొందిన రాజస్థాన్ లోని కోటా నగరంలో జూన్ 17 నుంచి చాత్రోం కి గుంజ్ పేరిట కాంగ్రెస్ నిరసనలు ప్రారంభించింది. ఆ తర్వాత ప్రయాగ్రాజ్, పాట్నా, ఢిల్లీ వంటి నగరాల్లో సదస్సులు నిర్వహించాలని తలపెట్టింది. ఈ ఉద్యమం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాటలే స్పష్టం చేశాయి. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, స్థానిక కాంగ్రెస్ కమిటీల ద్వారా విద్యార్థులను పెద్ద ఎత్తున సమీకరించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేయడమే ఈ ఉద్యమ ప్రధాన ఎజెండాగా తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కంటే తామే ముందుండాలని, ఆన్లైన్ నేరేటివ్లను తమ చేతుల్లోకి తీసుకోవాలనే తాపత్రయంతోనే కాంగ్రెస్ ఈ టైమింగ్ ని ఎంచుకుంది. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కంటే కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. రాహుల్ గాంధీకి మొదటి నుంచి విద్యారంగాన్ని, విద్యార్థులను రాజకీయ అవసరాలకు వాడుకోవడం అలవాటుగా మారింది. గతంలో జాతీయ విద్యా విధానం 2020పై ఎటువంటి అవగాహన లేకుండా ఉపాధ్యాయులను సంప్రదించకుండా తెచ్చారంటూ తప్పుడు ప్రచారం చేశారు. నీట్ పరీక్ష కేవలం సంపన్నుల కోసమేనంటూ గ్రామీణ, పేద విద్యార్థుల్లో లేనిపోని అపోహలు సృష్టించారు. అంతేకాకుండా గతంలో పలు విశ్వవిద్యాలయాలకు వెళ్లి అక్కడ చదువుకునే వాతావరణాన్ని పాడు చేస్తూ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. విద్యా సంస్థల్లోకి కుల రాజకీయాలను, హిందుత్వ వ్యతిరేక ఎజెండాలను చొప్పించి పవిత్రమైన విద్యాలయాలను రాజకీయ రణరంగాలుగా మార్చడానికి కాంగ్రెస్ వెనుకాడలేదు. మరికొన్ని రోజుల్లో ఓటు హక్కు పొందే యువతను ఆకట్టుకుని వారి ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని కుటిల నీతి రాహుల్ గాంధీ చర్యల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పరీక్షల్లో లోపాలు జరిగినప్పుడు వాటిని సరిదిద్దడం, వ్యవస్థను ప్రక్షాళన చేయడం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ లక్షణం. ఆ దిశగా మోదీ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వ్యవస్థాగత మార్పులు చేస్తోంది. కానీ విద్యార్థుల కష్టాలను, ఆందోళనను ఆసరాగా చేసుకుని దేశంలో అరాచకత్వాన్ని సృష్టించాలని చూడడం, నిరసనల పేరుతో విద్యార్థుల విలువైన సమయాన్ని వృధా చేయడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తును పనంగా పెట్టే కాంగ్రెస్ వ్యూహాలను విద్యార్థులు, యువత ఖచ్చితంగా తిప్పికొడతారు. ప్రభుత్వ చర్యలపై నమ్మకంతో పరీక్షల పునరుద్ధరణ వైపు అడుగులు వేయడమే ప్రస్తుత తరుణంలో దేశ ప్రయోజనకరం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.
జై హింద్, జై భారత్. నేను రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనివ్వండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చా, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.